తెలంగాణలో ఒక్కరోజే 1,00,000 కొత్త రేషన్ కార్డులు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసే దిశగా నిర్ణయాన్ని తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులను జారీ చేసే దిశగా నిర్ణయాన్ని తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన వారందరికీ శుభవార్త వినిపించింది. ఒకే రోజున 1,00,000 కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయనుంది. దీనికి ముహూర్తం కూడా ఖరారు చేసింది. కొత్త రేషన్ కార్డులను జారీ చేయడానికి ఉద్దేశించిన విధి విధానాలు, మార్గదర్శకాలను రేవంత్ సర్కార్ ఇదివరకే విడుదల చేసిన విషయం తెలిసిందే. రేషన్ కార్డులపై చాలా కాలంగా అపరిష్కృతంగా ఉంటూ వస్తున్న విజ్ఞప్తులను పరిష్కరించే దిశగా ముందడుగు వేసింది తెలంగాణ ప్రభుత్వం. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని దీన్ని ప్రభుత్వం విడుదల చేసింది. కులగణన సర్వే ఆధారంగా తయారు చేసిన రేషన్ కార్డులు లేని కుటుంబాల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించడానికి జిల్లా కలెక్టర్లు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కు పంపిస్తారు. మండల స్థాయిలో ఎంపీడీఓ, పట్టణ స్థాయిలో మున్సిపల్ కమిషనర్ కు ఓ జాబితాను క్షేత్ర స్థాయిలో పరిశీలించాల్సి ఉంటుంది. జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్, జిల్లా పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షకులుగా వ్యవహరిస్తారు. ముసాయిదా జాబితాను గ్రామ సభ, వార్డు సభల్లో ప్రదర్శిస్తారు. అందులో పొందుపరిచిన వివరాలను చదివి వినిపిస్తారు. దీనిపై చర్చించిన తరువాత ఆమోదిస్తారు. గ్రామ లేదా వార్డు సభల్లో ఆమోదం పొందిన లబ్ధిదారుల అర్హత జాబితాను మండలం, మున్సిపల్ స్థాయిలో ఇచ్చిన లాగిన్ లో నమోదు చేయాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ లాగిన్ కు పంపించాల్సి ఉంటుంది. ఈ జాబితా పట్ల జిల్లా కలెక్టర్, జీహెచ్ఎంసీ కమిషనర్ సంతృప్తి వ్యక్తం చేస్తే పౌర సరఫరాల శాఖ కమిషనర్ లాగిన్ కు పంపిస్తారు. దీని ఆధారంగానే పౌర సరఫరాల శాఖ కమిషనర్ కొత్త రేషన్ కార్డులను జారీ చేస్తారు. అర్హత కలిగిన వ్యక్తికి ఒకే ఒక్క రేషన్ కార్డు ఉండేలా చర్యలు తీసుకుంటారు అధికారులు. రేషన్ కార్డుల్లో సభ్యుల చేర్పులు, తొలగింపు చర్యలను సంబంధిత అధికారులు చేపడతారు. ఇందులో భాగంగా కిందటి నెల 26వ తేదీన ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు కూడా. 16,900 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు ఇచ్చారు. మరో విడతలో భాగంగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాల్లో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేయడానికి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 90 లక్షల రేషన్ కార్డులు వినియోగంలో ఉంటున్నాయి. దీనికి అదనంగా కొత్తగా మరో 6 లక్షల వరకు కార్డులు అందజేయనుంది ప్రభుత్వం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.